ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం, అలానే ఎన్ని వారాలు చేయాలి, అడ్డు ఆటంకాలుంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ క్వెషన్స్ చాలా ఉంటాయి కదా! వాటన్నిటికి నేను ఆన్సర్ చెప్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే జంట నాగుల్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నీళ్ళతో మొత్తం అంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మొత్తం నీట్‌గా శుభ్రపరచుకోండి. మనందరికీ తెలుసు కదండీ! సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వర్ల యొక్క కుమారుడు అని. కానీ మనకి సుబ్రహ్మణ్య స్వామి కోసం ఇంకా డీటెయిల్డ్‌గా అది కూడా ఆయన జననం కోసం తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్కందోత్పత్తి వినండి. అది కూడా చాగంటి గారు స్కందోత్పత్తి కోసం చాలా క్లియర్‌గా చెప్పారు. ఒక్కసారి వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఎలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నా వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీలో స్కందోత్పత్తి వినండి. చాలా మంచి జరుగుతుంది. అన్ని అడ్డంకాలు, ఆటంకులు కూడా తొలగిపోతాయండి. తర్వాత స్వామివారికి పాలు పోసి మనసారా దండం పెట్టుకోండి. నీట్‌గా స్వామివారికి పాలు పోసేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాటర్‌తో ఒక్కసారి శుభ్రపరచుకోండి. శుభ్రపరచుకున్న తర్వాత ఇంక దీపానికి మొత్తం అరేంజ్ చేసేసుకోండి. ఒక ముగ్గు పెట్టి, తమలపాకు పెట్టి దాని మీద దీపం పెట్టేసేయండి. జనరల్‌గా మనందరికీ వచ్చే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎన్ని వారాలు లేదా ఎన్ని రోజులు చేయాలి అని కదా! కొంతమంది 3 వారాలు, కొంతమంది 5 వారాలు, 7 వారాలు, 9, ఎక్కువ మందయితే 16 వారాలు లేదా వరుస పెట్టి 42 రోజులన్నది చేస్తూ ఉంటారనమాట. మీకెవరైనా పంతులు సజెస్ట్ చేసినట్లయితే ఇన్ని వారాలు చేయాలి, లేక ఎన్ని రోజులు చేయాలి, లేదా పూజా విధానం ఈ విధంగా చేయండి అని ఎవరైనా చెప్పినట్లయితే తప్పకుండా వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా చేయడం మరీ మంచిదండి. ఇప్పుడైతే స్వామివారిని పసుపు లేదా గంధంతో నీట్‌గా అలంకరించుకోండి. పసుపైనా పర్లేదు, గంధమైనా పర్లేదు. మనందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఏ మంత్రం జపించాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! మామూలుగా అయితే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అని చెప్పి ఎక్కువ మందయితే పూజిస్తారండి. లేదు మాకది కొంచెం కష్టంగా ఉందంటే మనసారా స్వామివారిని తలుచుకోండి. అదైనా సరే సరిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. పూజా విధానంకొచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. కొంతమంది పంచామృతంతో చేస్తారండి. పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి ఇవన్నీ కలిపి స్వామివారికి సమర్పిస్తారు. సో ఇవన్నీ ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మీరు ఏ విధంగా చేస్తున్నారన్న దానికంటే ఎంత భక్తితో చేస్తున్నారన్నదే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చేస్తారు. ఎవరిని మనం తప్పు పట్టలేము. ఎవరి విధానాలు ఆళ్ళకుంటాయి కాబట్టి కొంచెం అవన్నీ మనం పక్కన పెట్టేసి మనసారా ఈ పూజను చేయడం అనేది మంచిదండి. పసుపు లేదా గంధంతో అలంకరించేసిన తర్వాత కుంకుమ బొట్లు స్వామివారికి పెట్టాలండి. ఎవరికి ఎలాంటి విషయంలో సమస్య ఉన్నా అండి, ముఖ్యంగా పెళ్లి సమస్య కానీ, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా జాబ్‌కి ట్రై చేస్తూ జాబ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ పూజని చేసి చూడండి. తప్పకుండా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. పాజిటివ్ రిజల్ట్స్ అనగానే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తది, వెంటనే పెళ్లయిపోతుంది, వెంటనే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని అయితే కాదండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే నెరవేరకపోవచ్చు. అసలు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా నెరవేరకపోవచ్చు. కానీ స్వామివారు మీతో ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారండి. మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఎలాంటి అడ్డు ఆటంకాలున్నా ఆయన మీతో ఉండి మిమ్మల్ని ముందడుగేయిస్తారండి. ఇది ఖచ్చితంగా నిజం. నమ్మి పూజ చేస్తే మరీ మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్వామివారిని పూలతో అలంకరించుకోండి. మీకు ఏ పువ్వులు అవైలబుల్‌గా ఉంటే ఆ పువ్వులతో మీరు అలంకరించుకోవచ్చు. ఇప్పుడైతే కొబ్బరికాయ, అట్టిపళ్ళు లేదంటే మీరు స్వామివారికి ఏదైనా ప్రత్యేకంగా ప్రసాదం ఏమైనా చేసినట్లయితే అది కూడా సమర్పించండి. నేనైతే ఇక్కడ పులిహోర అలానే నువ్వుండలు సమర్పించానండి. అది కూడా 6 నువ్వుండలు. ఎందుకంటే స్వామివారికి 6 అనే సంఖ్య ఇష్టం కాబట్టి. తర్వాత స్వామివారికి హారతి వెలిగించి లాస్ట్‌లో అక్షింతలు వేసి మీకు ఏ కష్టం ఉందో అది మనస్ఫూర్తిగా మనసారా ఆయనకి చెప్పండి. జనరల్‌గా మనం ఈ పూజ చేసే టైంలో మనకి ఎలాంటి అడ్డు ఆటంకాలు లేదా మైలు గాని వస్తున్నట్లయితే ఆ అడ్డు ఆటంకం, మైలు లేదా హెల్త్ ఇష్యూ ఏం ఫేస్ చేస్తున్నా ఆ కొన్ని డేస్ ఆపేసేయండి. తర్వాత మళ్ళీ మీకు బానే ఉంది, అంతా ఓకే అని అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ముందు చేసినవన్నీ కౌంట్‌లోకి అయితే వస్తాయి. తర్వాత నుంచి మీరు అలా కంటిన్యూ చేయొచ్చు. మనకి మామూలుగా అయితే సుబ్రహ్మణ్య స్వామిని వేప అలానే రావి చెట్టు కలిసున్న ప్లేస్‌లో అయితే ప్రతిష్ఠిస్తారండి. కాబట్టి వేప అలానే రావి చెట్టు కలిసుంది కాబట్టి అంటే అర్థం విష్ణు, లక్ష్మీదేవి ప్రతీకం అండి. చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయండి, మరీ మంచిది. మీకు అక్కడ సమీపంలోనే శివాలయం కూడా ఉంటుంది కదండీ! సుబ్రహ్మణ్య స్వామిని పూజించేసిన తర్వాత శివాలయంకెళ్ళి మనసారా శివయ్యని కూడా ఒక్కసారి తలుచుకోండి, మరీ మంచిది. మీరందరూ కోరుకున్న మంచి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.